సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరుగులు పెట్టిస్తున్నారు. నియోజకవర్గంలోని అక్కనపేట, హుస్నాబాద్ మండలాల్లో 15.39 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. అక్కనపేట మండలం బొడిగపల్లి గ్రామంలో 1.5 కోట్లతో పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి బొడిగపల్లి వరకు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బంజారాహిల్స్ తండాలో సాగునీటి పైప్ లైన్లు మరియు నల్లాలను ప్రారంభించారు. గౌరవెల్లి పంచాయతీ పరిధిలోని సేవలాల్ కాలనీలో వాటర్ ట్యాంక్ మరియు మంచినీటి పైప్ లైన్ను ప్రారంభించారు. సేవలాల్ మహారాజ్ తండాలో నూతన తండా 2 వద్ద OHSR మరియు పైప్ లైన్ ప్రారంభించారు. తుక్కి తండా నందారంలో 58 లక్షలతో జెడ్పీ రోడ్డు నుంచి తుక్కి తండ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గండిపల్లి గ్రామంలో జెడ్పీ రోడ్డు 1.54 కోట్లతో వయా దెక్యానాయక్ తండా మీదుగా శ్రీరామ్ తండా వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గండిపల్లి సరేరం క్రాస్ వద్ద కుందనవల్లి నుంచి 1.89 కోట్లతో వయా చౌటుకుంట తండా సీతారాం తండా మీదుగా గండిపల్లి క్రాస్ రోడ్డు వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కుందనవరిపల్లిలో 5 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. అక్కనపేట మండలం మంజునాయక్ తండా వద్ద 1.81 కోట్ల రూపాయలతో పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి వయా బోజరబాగు తండా, చౌడ తండా, మంజునాయక్ తండా మీదుగా వరంగల్ బోర్డర్ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బంజారా మహిళలతో కలిసి నృత్యం చేశారు. చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురైనటువంటి హుస్నాబాద్ గ్రామీణ ప్రాంత నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో, ఉప ముఖ్యమంత్రి గారి సహకారంతో, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సహకారంతో గ్రామీణ ప్రాంత ముఖ్యంగా లంబాడి తండాల రోడ్లన్నీ పూర్తి చేసే ప్రక్రియలో భాగంగా నిన్న కోహెడ, చిగురుమామిడి, ఈరోజు అక్కన్నపేట, హుస్నాబాద్ మండలాల్లో కొన్ని శంకుస్థాపనలు చేసుకుంటా ఉన్నాం. ఇవి కాక ఇంకా కూడా కొన్ని రోడ్ల నిర్మాణం అవసరం ఉంది. తప్పకుండా వాటన్నింటినీ కూడా తొందరలో మంజూరు చేసుకొని హుస్నాబాద్ వెనుకబడ్డ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి గ్రామంలో రోడ్డు సౌకర్యం ఉండే విధంగా, త్రాగునీటి సమస్య లేకుండా ఉండే విధంగా, విద్యా వ్యవస్థ పరంగా, వైద్య వ్యవస్థ పరంగా, ఉపాధికి సంబంధించిన అనేక రకాల అంశాలకు నేను ఇక్కడ స్థానిక శాసనసభ్యుడిగా, మంత్రిగా ప్రజలందరికీ సహకారం అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా. స్థానిక ప్రజలు కూడా అంశాల పట్ల అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. వారి సమస్యలు వస్తూ ఉన్నాయి పరిష్కారానికి. వారందరికీ కూడా పరిష్కరించే దిశలో కూడా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈరోజు కూడా అనేకమైనటువంటి ఫౌండేషన్లు, ఇనాగ్రేషన్స్, డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ అన్నిటి కూడా చేస్తూ ఉన్నాం. తొందరలోనే నియోజకవర్గ ప్రజలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేటువంటి ఇందిరమ్మ ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే ఇందిరమ్మ హస్తం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అవన్నీ కూడా సత్వరమే చేరే విధంగా అధికారులను ఇప్పటికే సమీక్ష చేయడం జరిగింది. దాని తర్వాత ఈ ప్రాంతంలో ఇరిగేషన్ ప్రాజెక్టు గౌరవేలు వచ్చిన సందర్భంగా కొంత నిర్వాసితులకు
కొత్త సెటిల్మెంట్ చేసేది ఉంది, అది కూడా చేస్తాం. అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా కొత్త నోటిఫికేషన్ సంబంధించిన సీలింగ్ ఇష్యూలో ఉంది. ఈ రెవెన్యూ మేళా పెట్టి అది కూడా పరిష్కారం చేసే విధంగా తీసుకుంటాం. తప్పకుండా ఈరోజు అంతా కూడా ఈ ప్రాంతంలో గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా మొత్తం సాగునీటి వ్యవస్థను దానికి అనుబంధంగా అన్ని రకాల కార్యక్రమాలు చేసేటువంటి ఒక కార్యక్రమం కొనసాగిస్తాం. హుస్నాబాద్ మండలం హనుమన్ నగర్ పోతారం ఎస్ గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంక్ మరియు మంచినీటి పైప్లైన్ నల్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. కూచనపల్లిలో 5 లక్షల రూపాయలతో సిసి రోడ్డు నిర్మాణానికి మరియు జెడ్పీ రోడ్డు నుంచి మాలపల్లి వయా కూచనపల్లి వరకు 2 కోట్లతో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన మరియు 5 లక్షలతో నూతనంగా నిర్మించిన ఎస్టీ కమ్యూనిటీ హాల్ను ప్రారంభించారు. పొట్లపల్లిలో 3.95 కోట్లతో పందిళ్ల స్టేజ్ నుంచి పొట్లపల్లి మీదుగా హుస్నాబాద్ వరకు 2 వరుసల రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మాలపల్లిలో ఓపెన్ జిమ్ మరియు సిసి రోడ్డు పనులను ప్రారంభించారు. తోటపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన మరియు ఓపెన్ జిమ్ సిసి రోడ్డు పనులను ప్రారంభించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురైన హుస్నాబాద్ గ్రామీణ ప్రాంత నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా లంబడి తండాల్లో రోడ్లు పూర్తి చేస్తున్నామని తెలిపారు. నిన్న కోహెడ, చిగురు మామిడి, ఈరోజు అక్కనపేట, హుస్నాబాద్ మండలాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించుకున్నామన్నారు. హుస్నాబాద్ వెనుకబడిన ప్రతి గ్రామంలో రోడ్డు సౌకర్యం కల్పిస్తామన్నారు. నియోజకవర్గంలో తాగునీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే ప్రథమ లక్ష్యమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంద్రమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, భూమి లేని ఉపాధి కూలీలకు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, రైతులకు రైతు భరోసా అందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. గౌరవెల్లి నిర్వాసితుల సమస్యలను పరిష్కారం చేస్తామని, గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టు పూర్తి చేసి సాగునీరు అందిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంకచందు, మున్సిపల్ కౌన్సిలర్లు, మండల అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలు, ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఇతర అధికారులు ఉన్నారు. గండిపల్లి నుంచి వయా డేక్యా నాయక్ తండా, శ్రీరామ్ తండా వరకు 1,54 లక్షల రూపాయలతోటి మనం రోడ్డు ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. దీంతో పాటుగా ఇప్పటికే కొన్ని తండాలకు 5-10 లక్షల రూపాయలతోటి అట్లా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఈ గిరిజన తండాలల్లా 7 కోట్ల రూపాయలతోటి మనం ఇలా ఫౌండేషన్ చేసుకున్నాం. 7 కోట్ల రూపాయలు ఇవాళ మొత్తం ఇప్పటికీ గిరిజన తండాలకు సంబంధించి 43 కోట్ల రూపాయలని శాంక్షన్ చేసుకున్నాం. మళ్ళీ ఇంకా అదనంగా 35 కోట్ల రూపాయల ప్రతిపాదనలు తొందరలో తీసుకొచ్చే విధంగా కార్యాచరణ తీసుకుంటా ఉన్నా. అందులో మీరు చెప్పిన రోడ్లన్నీ ఉంటాయి. ఇంకా ఇవి కాక గ్రామ పంచాయతీలు కానీ లేదా మీకు సంబంధించినటువంటి కొన్ని పథకాలు కానీ, మీకు హుస్నాబాద్ కేంద్రంలో సేవాలాల్ భవన్ కానీ దాన్ని కూడా 45 లక్షల రూపాయలు ఇచ్చినాం. రోడ్డు కొరకు 10 లక్షల సపరేట్ ఇచ్చినాం. ఈ విధంగా ప్రత్యేకించి అక్కన్నపేట మండలంలో ఉన్నటువంటి ప్రతి తండాకు రోడ్డు కనెక్టివిటీ కానీ, త్రాగునీరు కానీ అన్ని రకాల సౌకర్యాలు కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇలా పొద్దున్నే బంజారాయిల్స్ తండా, సేవాలాల్ తండా, సేవాలాల్ మహారాజ్ నాయక్ తండా అక్కడ దాదాపు 1,30 లక్షల రూపాయలతోటి లక్షల లీటర్ల ట్యాంకులు కట్టి నీటి సరఫరా ప్రారంభం చేసుకున్నాం. శంకుస్థాపన కాదు, ఫౌండేషన్ ఏడాది కిందనే అయింది. ఇలా కంప్లీట్ అయినాయి. వాళ్ళకి నీళ్ళకి నల్లాలు ఇప్పించినాం. అట్లా ఎక్కడెక్కడ కార్యక్రమాలు ఉన్నాయో అన్ని రకాల మొత్తం నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య అనేది లేకుండా రోడ్లకు సంబంధించి కూడా వీలైనంత అధికారులు కూడా సహకరిస్తూ ఉన్నారు. నేను కాంట్రాక్టర్లు అందరూ కూడా విజ్ఞప్తి చేసినా కొద్దిగా పైసలు రూపాయి అటు ఇటు అయినా ఆలస్యమైనా పనులు చేయమని చెప్పినా తప్పకుండా వాళ్ళందరూ కూడా మరి కార్యక్రమాలన్నీ కొనసాగిస్తే ఈ ప్రాంతం అంతా కూడా గతంలో కొద్దిగా నిర్లక్ష్యం వెనకబడ్డది. ఇప్పుడు భవిష్యత్తులో అన్ని చేస్తాం. ఇక్కడ వాళ్ళు ఎన్నికల ముందు గండిపల్లి హైట్ పెంచొద్దన్నారు. ఎల్లుండి మీటింగ్ ఉంది. గౌరవెల్లి గండిపల్లి 2 అన్నదమ్ములాగా జాయింట్ ప్రాజెక్ట్స్, రెండింటి ద్వారా ఆ రెండింటి కింద ఉన్న ఏరియాకు సాగునీరు ఇచ్చే బాధ్యత నాది.